ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని మన పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ గారు రంగస్వామి గారు ఒక లెటర్ని రాస్తున్నారు. గత నెల 4వ తారీఖున ఇచ్చిన లెటర్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కాకినాడ కలెక్టర్ గారు ఫిబ్రవరి 5వ తారీఖున మార్చి 5 లోపు కమిటీ రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపేలాగా లెటర్ పంపించారు. అందులో 7 మెంబర్స్ని వేశారు. అలాగే కాకినాడ కలెక్టరు దానికి చైర్మన్గా ఉన్నారు. పాండిచ్చేరి నుంచి యానం అడ్మినిస్ట్రేటరు, అలాగే ఏడీ ఫిషరీస్ని, ఇక్కడ జాయింట్ కలెక్టరు, అలాగే డీడీ ఫిషరీస్ని, ఓఎన్జీసీ నుంచి 3. దాన్ని మరలా నేను 10వ తారీఖున, ఈ నెల 10వ తారీఖున మళ్ళా రంగస్వామి గారు కలెక్టర్కి, ఓఎన్జీసీ ఈడీ గారికి లెటర్ పంపించారు. మీరు నెల రోజులు అన్నది ఈ నెల 25, 26లోగే ముగించండి. వారికి ఏమేమి మీరు ఒప్పుకుంటున్నారో నేను తీసుకొచ్చిన ప్రతిపాదన, అక్కడున్న ప్రజలు, మల్లాడి కృష్ణారావు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటలేదు అన్నది ఈ నెల 28 లోపులోనే మీరు కంప్లీట్ చేయండి. మాకు ఎలక్షన్ డేట్స్ అవి వస్తున్నాయని చెప్పేసి మరొక లెటర్ని కలెక్టర్ గారికి, ఈడీ గారికి పంపించున్నారు. ఈవేళ ఆ ఒరిజినల్ లెటర్ ఇచ్చున్నాం. వీరందరి సమక్షంలో కలెక్టర్ గారు డిస్కస్ చేసిన తర్వాత 26వ తారీఖు, ఈవేళ 23, 26వ తారీఖున కమిటీ మీటింగ్ పెట్టి మన యానం నుంచి 2, అలాగే ఆంధ్ర ఈ కలెక్టర్ గారి సమక్షంలో ఇంకొక కలెక్టర్ గారితో అయితే 3, ఓఎన్జీసీ 3 వాళ్ళ రిపోర్టు 26వ తారీఖు రిపోర్ట్ ఇస్తారు. ముందు నుంచి కూడా దొమ్మేటిపేట కానీ, దర్యాలతిప్ప కానీ, సీతారామనగర్ కానీ, బాలే కాలనీ కానీ సంబంధించిన వీరు కూడా చెప్పినప్పుడు వీరితోటి పాటు అక్కడ ఉన్న ఉదయకృష్ణ కాలనీ కానీ, గిరాంపేట కానీ, సావిత్రినగర్ కానీ ఇది ఒక జోన్గా తీసుకోవడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో గ్రాంట్ నుంచి, అలాగే గాడిమొగ, అవతల భైరవలంక, గోగుల్లంక అది ఒక జోన్గా తీసుకోవడం జరిగింది. మిగతా ఏరియాకి నేను పరంపేట నుంచి కనకాలపేట వరకు యానం ప్రజలందరినీ కూడా ఒక జోన్గా తీసుకుని వాళ్ళకి ఫ్యామిలీ వైజ్గా నష్టపరిహారం అందించాలి. అలాగే హెల్త్ స్కీమ్స్ కానీ, డ్రిడ్జింగ్ కానీ ఇవన్నీ కూడా 2 కంపెనీలు, ఇటు రిలయన్స్, ఓఎన్జీసీ కూడా కలిపి చేయాలని చెప్పాను. 26వ తారీఖున ఓఎన్జీసీ అధికారులతోటి వీళ్ళంతా కూడా డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ 28వ తారీఖున, 27 కానీ 28వ తారీఖున రిలయన్స్ని కూడా పిలిచి వాళ్ళతోటి మీటింగ్ చేసి 1వ తారీఖు కల్లా మీ అందరికీ మంచి జరిగేలాగే నేను చేస్తానని కలెక్టర్ గారు అందరూ ఎదురుగుంటా చెప్పున్నారు. ఆ విధంగా కాగితం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఈ దగ్గరగా 140 రోజులు దగ్గరగా మీకు యాజిటేషన్ అయ్యి జరుగుతుందో ఆ రిటర్న్గా కాగితం ఇచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎన్ని రోజుల్లో చేసేదన్నది పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇటు ఆంధ్ర ప్రభుత్వం నుంచి, పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి, అలాగే ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా దాన్ని ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఆ పూర్తి బాధ్యతని నేను భుజం మీద తీసుకుని వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారికి మనం ఉన్న పెద్దలందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దీనికి తప్పనిసరిగా ఒక 5-6 రోజుల్లోనే మంచి నిర్ణయం వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను.